హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. హ్యాపీ శ్రావణ రెండో శుక్రవారం. సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకి ఆ, ఆ, వరలక్ష్మి వ్రతం వచ్చింది. మాకు వరలక్ష్మి వ్రతం లేకుండే, సో అప్పుడు వాయనాలు ఇద్దాము అంటే ఆ రోజు నేను వడిబియ్యం పోస్తున్నా వేరే అమ్మవార్లకి. సో ఆ రోజు బిజీగా ఉంటా అని చెప్పేసి ఈ వీకే నేను ఒక 9-10 మెంబర్స్ని వాయనాలు ఇవ్వడానికి పిలిచాను. అండ్ ఇక్కడ వచ్చేసి దీపం నార్మల్గా డైలీ పెట్టినట్టే దీపం పెట్టి డైలీ నైవేద్యాలు పెడుతున్నాను కదా, అలానే పెట్టేశాను. అండ్ నన్ను కొంచెం పుష్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. వీడియోలు చూసిన వాళ్ళందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హెల్ప్ చేయండి నాకు. అండ్ 1K ఎప్పుడైద్దా అని ఆలోచిస్తున్నాను. ఆ 1K అయితే నేను చాలా హ్యాపీగా ఉంటాను. మరీ శ్రావణ మాసంలో 1K అయిందంటే చాలా హ్యాపీగా ఉంటాను. అండ్ మీకు ఈ వీడియోలో నేను ఇంకో హ్యాపీ న్యూస్ షేర్ చేసుకునేది ఏంటంటే, నాకు ఇన్స్టాగ్రామ్లో 1K ఫాలోవర్స్ అయ్యారు. మీరు అనుకోవచ్చు ఒక 10Kనా 5Kనా ఏంది దాని గురించి అని. నాకు 1Kనా హ్యాపీ. ఏదైనా ఒకేసారి 10 ఫ్లోర్స్ బిల్డింగ్ ఒకటేసారి 10th ఫ్లోర్కి వెళ్ళిపోలేం కదా, స్టెప్ బై స్టెప్ వెళ్తేనే పైకి ఎక్కగలం. సో అంతే నేను కూడా ఆలోచించేది. అండ్ మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడియా వచ్చేసి కర్లపాటి సుష్మా 1. అండ్ మా ఫ్యామిలీ పిక్చర్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు కొబ్బరికాయ చూపిస్తున్నా కదా, అది దానికి ఏదో సంకేతం, అంటే నార్మల్గా మమ్మీలు అమ్మమ్మ వాళ్ళు అట్లా అంటారు కదా, ఇలా పగిలినందుకు ఇది ఒక రీజన్ అని. సో ఇలా పగిలింది నాది. దీనికి ఏమంటారు అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు తెలియదు. నేను ఒకళ్ళిద్దరిని అడిగినా వాళ్ళు తెలియదు అన్నారు. సో నాకు తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది, చెప్పండి ప్లీజ్. అండ్ శ్రావణ మాసంలో ఎవరికైనా మంచిగా జరుగుద్ది అని కోరుకుంటున్నాను. సో నాకు కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 1K పెరిగి కాబట్టి నాకు కూడా మంచిగా జరిగింది. అండ్ యూట్యూబ్ కూడా 1K తొందరగా ఈ శ్రావణ మాసంలో అయితే ఎంత బాగుండని ఆలోచిస్తున్నాను. అండ్ మీ అందరి సపోర్ట్ కావాలి. చూసిన వాళ్ళందరూ వీడియోస్కి లైక్ కొట్టండి, ఎందుకంటే ఒక్క లైక్ ఈక్వల్స్ టు 4 వ్యూస్ అనమాట. సో ఒకసారి ఆలోచించండి, హెల్ప్ చేయండి. అండ్ మీరందరు బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగుంటాను కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఏంటి విశేషాలు, మీ శ్రావణ శుక్రవారం ఎలా జరిగిందో చెప్పండి. అండ్ ఇలా నా పూజ కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు నేను చేసిన నైవేద్యాలు ఏంటి అంటే చాలా సింపుల్గా చేసిన రవ్వ కేసరి అండ్ నిమ్మకాయ పులిహోర, టమాటో పప్పు, చిక్కుడుకాయ కర్రీ, పచ్చన్నం, చారు, పెరుగు. సేమ్ అంతే ఇక్కడ కూడా. అండ్ మధ్యలో డిస్టర్బెన్స్ మా బాబు వాయిస్, తప్పదు ఇవన్నీ.